సో స్నేహితుడా, ఈ రాత్రి మన జీవితాల్లో క్రమమైన ప్రార్థన ఉంటున్నదా? నువ్వు కూడా అనుకోవచ్చు, అయ్యగారు అయ్యో పొద్దునే 7కి లేసి మళ్ళీ నైట్ 9 అయిపోతుందండి, అలసిపోతున్నానండి, స్టడీ అవర్స్ అని, లేకపోతే ఓటీ అని, లేదంటే అటు ఇటు ప్రయాణాలని, అయ్యో అలసిపోతున్నాను అని అనుకుంటున్నావు. కానీ దేవుని పిల్లలుగా మన లక్ష్యం, మన ఆలోచన, మన సిద్ధపాటు ఎలా ఉండాలంటే, శరీరము బలహీనమే కానీ ఆత్మ ఎప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, చరిత్రలో లేఖనాల్లో మీరు ఆలోచన చేస్తే ఎందరో అనామకులు కాదండి, పని పాట లేని సోమరులు కాదండి, ఏదో ఒక పనిలో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా క్రమమైన ప్రార్థన. ప్రియులారా, ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టే అనుభవంలో ఎందరో భక్తిపరులు ఉన్నారు. యోబు గురించి లేఖనాల్లో చూస్తాం, నిత్యము అలాగూ చేయించి ఉండెను. ఎలాగో అరుణోదయమును లేస్తున్నాడు, టైం పెట్టుకున్నాడు, ఆ వేకుని లేచి తన కుటుంబస్తులందరి కొరకు, పిల్లల కొరకు, తన కొరకు బలులు అర్పించే అనుభవం మామూలు విషయమా? యోబు గొప్ప ధనవంతుడు, ఒక ఆసామి భూస్వామి. ప్రియులారా, ఎంతో మంది పనివారు ఉన్నారు, ఎన్నో ఒత్తిడులు ఉండుంటాయి, అయినా నిత్యము ఒక క్రమాన్ని పెట్టుకున్నాడు, అదే నా దేవునితో కొంత సమయం గడపాలి. దానియేలు కూడా ప్రియులారా ముఖ్యమైన పోస్టులో ఉన్నాడు ఆ దినాల్లో బబులోను సామ్రాజ్యంలో, అయినా అనుదినము యథాప్రకారము ముమ్మారు మోకాళ్ళుని దేవునితో గడిపేవాడిగా ఉన్నా. పేతురు, యోహాన్లు కూడా చూడండి, సేవ వాక్య పరిచర్య అంటూ అలసిపోతున్నాం అనుకోలా. వాక్యం పరిచర్య ఎంత ముఖ్యమో, సేవా పరిచర్య ఎంత ముఖ్యమో, ప్రియులారా ప్రార్థన కూడా అంతే ముఖ్యమని ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు దేవాలయమునకు ఎక్కిపోవచ్చు. 3 గంటల సమయంలో ప్రియులారా సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. ఆ క్రమంలోనే కొర్నేలి కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉన్నా. మరి ఈ రాత్రి అవసరాల కొరకు ప్రార్థన, ఎల్లప్పుడూ చేసే ప్రార్థన మన ప్రార్థన. ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు మోకరించే వారిగా ఉన్నామా? అనుదినము నా దేవునితోనే స్నేహం, సహవాసం అనుభూతిలో ఉండాలి అనే ఈ అనుభూతిలో మనం ఉన్నామా? పరీక్షించుకోవాలి. సో ఏదేమైనా కొర్నేలీల అనుదినము ఎల్లప్పుడూ క్రమమైన ప్రార్థనాత్మను మనము కలిగి ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.